పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ మధుకర్ రెడ్డి. ఉదయం నుంచి కూడా వర్షం ఎడతెరిపి లేకుండా పడుతున్నది. రాత్రి నుంచి పడుతున్న వర్షానికి కరీంనగర్ స్మార్ట్ సిటీ అంతా వర్షము నీటితో అతలకుతలమవుతుంది. డ్రైనేజీలు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు పూర్తిగా ఇళ్లలోకి చేరిన పరిస్థితి. అయితే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ప్రథమ కర్తవ్యంగా అధికారులు యాక్షన్లోకి దిగారు. ప్రస్తుతం మనతో పాటు ట్రాఫిక్ సిఐగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏంటి సార్ పరిస్థితి? కరీంనగర్లో ఇంత పెద్ద స్మార్ట్ సిటీ ఇన్ని కోట్లు వెచ్చించినప్పుడు కూడా ఉదయం లేస్తేనే చిన్న వర్షానికి కూడా ఈ పరిస్థితి వస్తుంది. ఇది మన ఒక్క దగ్గర కాకుండా రాష్ట్రం అంతటా ఒకేసారిగా వర్షం అనేది స్పీడ్గా రావడం జరిగింది. దానికి ముందే మన ప్రభుత్వము నిన్నటి నుండే ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ అని చెప్పి అలర్ట్ చేయడం జరిగింది. ఆ అలర్ట్లో భాగంగా మా గౌరవ సిపి గారు కూడా నిన్నటి నుండి మా అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ ట్రాఫిక్ ఎక్కడెక్కడ అంతరాయం జరుగుతుంది, ఎక్కడెక్కడ వాటర్ రోడ్లపైన నిలిచి ఉంటాయో అని చెప్పి మేము ముందే వాటన్నిటిని తెలుసుకొని అక్కడక్కడ ఎక్కడైతే ప్లేస్లలో వాటర్ స్టాగ్నెట్ అవుతాయో అక్కడక్కడ మేము భద్రతను ముందే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భద్రతలో భాగంగా ఎవరైతే కూడా ట్రాఫిక్ అంటే వెహికల్స్ రోడ్ల మీదకి వచ్చి ఆ గుంతలలో పడకుండా మేము ఎక్కడికక్కడ స్టాపర్లు పెట్టి ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడం జరిగింది. అలాగే మనకు మంచిర్యాల చౌరస్తాలో, తర్వాత కలెక్టరేట్ ముందట, ఆలుగునూరు చౌరస్తా, ఆర్టీసీ వర్క్షాపు, వీపార్క్ హోటలు, ఈ టూ టౌన్ కార్నరు, ఈ బస్టాండ్ జడిపి బిల్డింగ్ ముందట ఈ ఒక 5-6 ప్లేస్లలో ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకేసారి వర్షం స్పీడ్గా రావడం వల్ల ఆ వాటర్ ఫ్లో వెళ్లకుండా రోడ్ల మీదకి రావడం వల్ల ట్రాఫిక్ని అంతరాయం కలగకుండా అందరినీ క్రమబద్ధీకరించుకుంటూ పంపించడం జరిగింది. అదే సడన్లీ వర్షం అంటున్నారు. ఉదయం కాబట్టి మనం గమనించగలుగుతాం. ఒకవేళ రాత్రి ఇలాంటి వర్షమే పడితే ప్రజలు సడన్గా కొంత అవసరాలకు బయటకు వెళ్ళే పరిస్థితి ఉంటే మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? మేము దాదాపు నిన్నటి నుంచి మా గౌరవ సిపి గారు నిన్ననే అందరికీ అలర్ట్ చేసిండు. ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి మీరందరూ ఎప్పుడు ఫీల్డ్లో ఉండాలని చెప్పి ఆయన సూచనల మేరకు మేము ఫీల్డ్లోనే ఉన్నాము. ఫీల్డ్లో ఉండి ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూస్తున్నాం. అంటే చాలా చోట్ల సీల్డ్ డ్రైనేజ్ ఉన్నప్పుడు కూడా కొన్ని చోట్ల తప్పని పరిస్థితుల్లో ఓపెన్ డ్రైనేజ్ కూడా ఉంది. వరద చూస్తే పెద్ద ఎత్తున పొంగుతున్న పరిస్థితి. ఒకవేళ ప్రమాదాలు జరిగితే రెస్క్యూ టీం ఎలా ఉండబోతుంది? మేమే కాకుండా మాతో పాటు మున్సిపల్ డిఆర్ఎఫ్, తర్వాత ఫైర్ వాళ్ళు అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు. అందరూ ఫీల్డ్లో ఉండి ఈ అన్ని మూకుమ్మడిగా అంటే అందరూ ఒక యూనిటీగా వర్క్ చేయడం వల్లనే ఇప్పుడు ఇంత సునాయాసంగా పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ప్రజలందరికీ మేము విన్నవించేది ఏంటంటే ఇట్లాంటి ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ ఇచ్చినప్పుడు అత్యవసరం అయితేనే తప్ప బయటకు వెళ్ళకండి. ఏదైనా అత్యవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ పనులు చేసుకొని తొందరగా ఇళ్ళకి చేరుకోవాలని చెప్పి మేము ప్రజల్ని కోరుకుంటున్నాం. ఇది మొత్తంగా చూస్తే ఇప్పటికే పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది. ఒకవేళ రాత్రి కూడా ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఇటు అధికారులకు ఇన్ఫార్మ్ చేయడం, లేకుంటే అత్యవసరమైతే బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి తీసుకోవాలని చెప్తున్నారు. మొత్తంగా డ్రైనేజీ వ్యవస్థపై ఇప్పటికైనా మున్సిపల్ సిబ్బంది, కార్పొరేషన్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, సంబంధిత అధికారులు అంతా కూడా దృష్టి సారించి అకస్మాత్తుగా వర్షం వస్తే పొర్లి పొంగకుండా ఈ డ్రైనేజీలన్నీ కూడా సాఫ్గా బయటకు వరద వెళ్ళిపోయేట్టుగా చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్, కరీంనగర్.